హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మీ ఉషా. ఈరోజు ఈ వీడియోలో మనకి ఇంట్లో ఏం పిండి అంటే ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్గా రాగి పిండితోటి ఉప్మా చేసి పెట్టండి. మీ ఇంట్లో పిల్లలు మీ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే ఈ మండు ఎండలో రాగి పిండితోటి చేసుకునే ప్రతి ఐటెం కూడా మన హెల్త్కి చాలా యూజెస్ ఇస్తాయి అన్నమాట. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు కడాయి పెట్టుకొని 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. ఇక్కడ ఎలాంటి ఆయిల్, నూనె, నెయ్యి వేయకుండా ఇక్కడ దీన్ని దోరగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేసుకుంటే మనకి బొంబాయి రవ్వ ఉప్మా చేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. సో ఇలా దీన్ని 50 to 60% ఫ్రై చేసేసుకున్నాక 1 కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు రాగి పిండి ఇలా దోరగా ఫ్రై చేసేసుకొని ఇలా ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత బాండీలోకి ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దీన్ని వేడెక్కనివ్వాలి. ఇలా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే మినపప్పు, కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, ఈ పోపు అంతా బాగా వేగాక మనకి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టు తీసుకొని వీటిని ఫస్ట్ వేయాలి. ఇలా ఫస్ట్ వేస్తే మనకి ఆ ఘాటు అనేది మనకు ఉప్మాకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇలా కొంచెం కరివేపాకు వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుంటోవాలి. అలాగే కొంచెం జీడిపప్పు అండి, మీకు ఇష్టం ఉంటే, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. అలాగే కొన్ని నేను పచ్చి బఠానీ తీసుకుంటున్నాను. అలాగే కొంచెం ఇవి మగ్గిపోయాక 1 కప్పు బాగా పండిన టమాటాని తీసేసుకొని కట్ చేసి దీన్ని కూడా ఇలా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి అన్నీ. ఇక్కడ ఇలా మగ్గేటప్పుడే మీకు కావాలంటే కొన్ని క్యారెట్ ముక్కలు, అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా అన్ని కూరగాయ ముక్కలు తీసుకునేటి మగ్గిపోయాక మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, అదే కప్పు 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. పొడిగా వస్తుంది. మీకు పొడిగా ఇష్టం లేదు అంటే 4 కప్పులు నీళ్లు తీసుకోవచ్చు. సేమ్ మనం కొలత పెట్టుకున్న కప్పుతోటి కానీ గ్లాస్ తోటి కానీ. మన రుచికి సరిపడా ఉప్పు వేసేసి మూత పెట్టి ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న నీళ్ళలో మనము స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వ, రాగి పిండి ఉందిగా, దాన్ని కొంచెం వేసుకుంటూ ఇలా గరిటెతోటి తిప్పుతూ మనము పిండినంతా వేసేసుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కంటిన్యూగా ఇలా గరిటెతోటి తిప్పుతూ ఉంటే మనకి ఇలా గట్టి పడుతుంది. సో ఇలా గట్టిపడిన రవ్వ మిశ్రమం పైన మరికొంతసేపు మూత పెట్టేసి బాగా ఉప్మాని దగ్గరికి మగ్గించుకోవాలి. ఈ ఉప్మా అనేది ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ 3 కప్పులే తీసేసుకున్నాను కదా, అందుకు ఇలా పొడిగా వచ్చింది. మీకు కొంచెం మెత్తగా అవ్వాలి, లిక్విడ్గా ఉండాలి అంటే 4 కప్పులు తీసేసుకుంటే ఇంకొంచెం స్మూత్గా వస్తుంది. ఇలా బాగా మగ్గిపోయిన ఉప్మాని మనము సర్వ్ చేసేసుకోవడమే వేడిగా. ఈ ఉప్మా అనేది క్షణాల్లోనే కంప్లీట్ అవుతుంది. అలాగే వేడిగా తీసుకుంటే ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇలా పప్పుల చట్నీతోటి సర్వ్ చేసేసుకుంటే ఇంకా రుచి ఉంటుందండి. మనం ఈ ఉప్మా చేసినప్పుడే ఇండ్లు అంతా సువాసనతో నిండిపోతుంది. పిల్లలు ఉప్మా వద్దు అన్న పిల్లలు కూడా మమ్మీ మళ్ళీ ఉప్మా చెయ్యి అని చెప్పి ఈ ఉప్మాని చేయించుకుంటారు మనతోటి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. బాయ్.